ప్రభుత్వం తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం దేశంలోనే అత్యద్భుత పథకం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పథకాన్ని బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు. అలాగే తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన సీఎంతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతుంది అన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న సన్నబియ్యానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న రివ్యూ చేశారు. రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో భోజనం చేయాలి అంటూ కూడా సూచించారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్లా అమలవుతుంది? ఇప్పటిదాకా ఎన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉన్నాయి? ప్రభాకర్, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పథకం బహుశా భారతదేశంలో స్వాతంత్రం తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నిటికంటే గొప్ప పథకాన్ని నేను భావిస్తున్నాను. ఉచితంగా బియ్యం ఇస్తూ వచ్చారు, మనిషికి 6 కిలోలు. అయితే గతంలో ఎట్లొచ్చారు, ప్రభుత్వాలు 40 రూపాయల కిలో బియ్యం కొని ఉచితంగా ఇచ్చేవాళ్ళు. రాష్ట్రానికి 10,665 కోట్లు సంవత్సరానికి ఖర్చు. అయితే ఏం జరిగిందంటే ఆ బియ్యంలో ఎక్కువ శాతం, మా సర్వేల ప్రకారం 70 నుంచి 80% లబ్ధిదారులు ఆ బియ్యం తినకపోయేవాడు. 40 రూపాయలకి ప్రభుత్వం కొని ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని వాళ్ళు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకొని అది రీసైక్లింగో, కోళ్ల ఫారాలకో, బీర్ కంపెనీలకో, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్కో ఇవన్నీ జరిగే అక్రమ దందాలు జరిగేవి. అయితే ముఖ్యమంత్రి గారితో ఈ విషయం సుదీర్ఘంగా చర్చించి మనం ఇచ్చే బియ్యము లబ్ధిదారులకు ఉపయోగపడాలి, కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వంగా మన ప్రభుత్వానికి, మన పార్టీకి పేరు రావాలనే ఉద్దేశంతో మేము ఆ స్కీమ్ని మోడిఫై చేసి ఈ సన్న బియ్యం పథకం తీసుకొచ్చినాము. ఏం చేసినాము, ముందు ఈ వరి వంచే రైతులకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. వరి సన్న రకం పండియడానికి ఇన్సెంటివ్గా బోనస్. అట్లా సేకరించిన ధాన్యాన్ని మేము కస్టమ్ మిల్లింగ్ చేయించి, ఆ కస్టమ్ మిల్లింగ్ చేయించిన బియ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో 80 to 84% పాపులేషన్కి ప్రతి లబ్ధిదారుకి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత బృహత్తర పథకం ఇది. నీకు రాష్ట్రంలో 80 to 84% జనాభాకి నువ్వు కడుపు నిండా అన్నం పెడుతుంటే అంతకంటే గొప్ప సంక్షేమ పథకం మరొకటి ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వం మీది అని చెప్పుకుంటున్నా కూడా బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాన వాటా అందుతుందని. ఇక్కడ మోడీ బొమ్మ కూడా పెట్టాలి, మోడీ బొమ్మను కూడా ఉంచాలి అనేది బీజేపీ నాయకుల డిమాండ్. వాస్తవాలు వాళ్ళు చెప్పేదానికి చాలా దూరంగా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్, మరి బీజేపీ నాయకులు జవాబు చెప్పాలి. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి భద్రాచలంలో ఒక నిరుపేదల ఇంట్లో భోజనం చేయడం జరిగింది. నేను నా జిల్లాలో చేశాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన జిల్లాలో చేశాడు. మరి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళ నియోజకవర్గాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మరింత లోతుగా తీసుకుపోవాలని అందరూ కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మీరు లబ్ధిదారింట్లో భోంచేసి వాళ్ళ సాటిస్ఫాక్షను మీరు కనుక్కొని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గత వానాకాలంలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో రాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాలేదు, తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలనలో రాలేదు. మన తెలంగాణలో వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని పండించిన ఘనత మనకు దక్కింది. నిన్న మొన్న చాలా వర్షాలు పడ్డాయి, చాలా అకాల పంట నష్టం జరిగింది. సో ధాన్యం కొనుగోలు సెంటర్కి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది చెప్తున్నారు. సో ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు ధాన్యం కొనుగోలు సెంటర్కి సంబంధించి? మొన్న వానాకాలం పంటలో రికార్డు పంట వచ్చిన 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పంట వచ్చినా ఎక్కడన్నా కూడా ధాన్యం కొనుగోలులో ఇబ్బంది మీకు అనిపించిందా? అనిపించలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి.
అవర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ వెరీ కాంపిటెంట్లీ. మేము పూర్తి సిన్సియారిటీతో కమిట్మెంట్తో ధాన్యం సేకరణ విషయంలో ముందుకు పోతున్నాము. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 8,000 పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు గతంలో ఓపెన్ చేసినాం, మళ్ళీ ఓపెన్ చేయడానికి కార్యక్రమం మొదలుపెట్టినాము. నిన్న మొన్న తడిసిన ధాన్యానికి సంబంధించి కూడా రైతుల్లో కొంత ఆందోళన ఉంది. సో ప్రభుత్వం పక్షాన వాళ్ళకి ఎట్లాంటి భరోసాని ఇస్తారు తడిసిన ధాన్యానికి సంబంధించి? ఇప్పుడు అకాల వర్షంలో తడిసిన ధాన్యం విషయంలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పరిశీలిస్తున్నారు. రైతుల పక్షపాత ప్రభుత్వం మాది. రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం, నా నమ్మకం, నాకున్న సమాచారం. ఇది ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. సన్నబియ్యం విషయంలో కానీ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. రైతులకు వెళ్ళే ప్రతి గింజ కూడా, రైతు నుంచి వచ్చే ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు పెంచుతామనేది కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్తో కలిసి ప్రభాకర్, TV9.